తుంగభద్ర నది పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనానికి 9 మంది సభ్యులతో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు హాజరై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తుంగభద్ర జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై చర్చించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర జల సంఘం సభ్యుడిని చైర్మన్ గా నియమించగా, తుంగభద్ర బోర్డులో సభ్యులైన కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎస్సీలు, సిడబ్ల్యూసీకి చెందిన పలు విభాగాల చీఫ్ ఇంజనీర్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. తుంగభద్ర పరివాహకంలోని సమస్యలను అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదికను అందజేయాలని కమిటీని కేంద్రం ఆదేశించింది. న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగతమైన అంశాలపై బేసిన్లోని రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో పాటు తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరపాలని సూచించింది. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఆర్డీఎస్ కింద సాగునీటి అవసరాలను లెక్కించాలని పేర్కొంది. తుంగభద్ర జలాశయంలో పూడిక కారణంగా నిల్వపై పడుతున్న ప్రభావం, జల విద్యుదుత్పత్తిలో సమస్యలు, వరదల నియంత్రణ, డ్యాం భద్రతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. పూడిక తీతకి సాంకేతికత, ఆర్థిక భారం అంచనా, ప్రస్తుతం డ్యాం దిగువన కొత్తగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలతలు, అవసరాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రైబ్యునల్ అవార్డులు, న్యాయపరమైన అంశాలు, ఆర్డీఎస్ నీటి కేటాయింపులకి ఉన్న ఒప్పందాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేయాలని కేంద్రం పేర్కొంది.